నిజామాబాద్ జిల్లాలో సకాలంలో యూరియా అందక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం ఆరుమూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా కోసం వందలాది మంది ఎదురు చూస్తుంటే కేవలం ఒక్క లారీ యూరియా రావడంతో సొసైటీ చైర్మన్ను రైతులు నిలదీశారు. ఒక్క లారీ యూరియా ఏం సరిపోతుందని సొసైటీ ముందు ఆందోళనకు దిగారు. రైతులకు కావలసినంత యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా మేము వ్యవసాయ యూరియా లారీల కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. రోజు వచ్చి కూడా మరిపోయినా కానీ దొరకలేదు. ఈరోజు లారీ వచ్చింది. పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేసినాము. 450 సంచులు వచ్చినాయి. ఒక్కొక్కరు 3 సంచులు ఇచ్చినా కానీ సరిపోకుండా అయిపోయినాయి. ఇంకా 100 మంది రైతులు ఇప్పుడు వచ్చారు. వాళ్ళకు కూడా యూరియా లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారి చొరవతో లారీలు ఎక్కువగా పంపించి మొక్కజొన్న పంటలని వ్యవసాయ నార్మల్ని కాపాడాలని కోరుతున్నాం. ఇప్పుడు నాకు ఒక్క రైతు మాట 3 సంచులు ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. నా మక్క పంటకు ఇంకా సరిపోవాలంటే ఈ ఒకటేసారి అంటే మొదటి విడత వేసే మందులోనే నాకు ఇంకా 8 సంచులు కావాలి. ఈ 3 ఎడు సరిపోవు. కనీసం ఒక్కొక్కలకు 8-9 ఇస్తే కానీ ఈ మక్క పంట సరిపోయే విధంగా ఉన్నది. ఆ తగిన మోతాదులో మాకు సరిపోయే ఇవ్వగలం. మా ఎరువు యూరియా వచ్చిందంటే రావడం జరిగింది. కానీ ఒకే లోడ్ వచ్చింది. కానీ మేము రైతులందరం కూడా 500 మంది, సుమారు 500 మంది రావడం జరిగింది. 135 మంది 40 మందికి ఆ యొక్క ఎరువులు ఇవ్వడం జరిగింది. ఇంకా 350 మందికి కావాల్సింది. ఇంకా చాలామంది ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. వ్యవసాయ అధికారులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు క్షేత్రస్థాయిలోకి వచ్చి మొక్కజొన్న రైతులు ఎంతగానో పెట్టినరు, దానికి ఎంత అవసరం ఉంది, ఏం కథ అన్నది మీ పర్యవేక్షణ చేయాలి.